మనిషి బలహీనుడు కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా బలమైన చేతిలో ఉండాలి. ఆమె నువ్వు బలహీనురాలుగా కాకుండా ఉండాలంటే, నువ్వు బలహీనుడిగా ఉండకుండా ఉండాలంటే బలవంతుని చేతిలో నువ్వు ఉండాలి. బలవంతుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు అంటున్నాడు. నేను నీ కుడి చేయిని పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. నువ్వు భయపడితే ప్రతి ఒక్కరిని నేను భయపిస్తుంది. ఆమె నిజమా కాదు చెప్పండి? నువ్వు భయపడితే, నువ్వు దేనికి భయపడుతున్నావో ఆ భయం నిన్ను చంపేదాకా వదలదు. నువ్వు భయపడకూడదు. నువ్వు భయపడకుండా ఉండాలంటే, నువ్వు ధైర్యం కలిగి ఉండాలంటే ముందు దేవుని వద్దకే రావాలి. ఒక మాట చెప్తా వినండి. యేసు ప్రభువారిని 12 మంది శిష్యులలో కల్లా ఎక్కువగా దగ్గరగా ఉండేది ఎవరు అంటే, నాకు తెలిసినంత వరకు పేతురు ఉంటాడు, యోహాను ఉంటాడు. కానీ పేతురు విశ్వాసాన్ని చూస్తే ఎంత మంచి విశ్వాసం అంటే, పేతురికి ఇచ్చిన ఒక మంచి అవకాశాన్ని మనం చూస్తే పేతురు దేవుళ్ళలాగా నేల మీద నడిచాడండి. నేల మీద నడిచినోడు ఎవరన్నా ఉన్నారు అంటే మానవుల్లో ఖచ్చితంగా నేను అంటాను, పేతురు అంటాను. కానీ పేతురుతో పాటు అక్కడ కొంతమంది శిశువులు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళు భయపడుతున్నారు. భయం ఎట్లా భయం అంటే, అమ్మో అది భూతము మనం అంటాం కదా, ఏదో దెయ్యము అంటాం కదా, అట్లా వాళ్ళు భయపడుతున్నారు. కానీ పేతురు మటుకు భయపడకుండా, నువ్వు మా గురువు అయితే, సరే మనకు అర్థమయ్యే మాట చెప్తాను, నువ్వు మేము నమ్ముకున్న దేవుని అయితే, నువ్వు మా ప్రభువు అయితే, నువ్వు మా స్వామి అయితే నేను నీ దగ్గరకు వస్తాను అన్నాడు.